హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎడ్యుటెక్. ఈరోజు మనం వెల్ఫేర్ స్కీమ్స్ అంటే 2023లో రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉంటున్న వెల్ఫేర్ స్కీమ్స్ గురించి చూస్తున్నాం. సో నెక్స్ట్ పార్ట్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే రిమైనింగ్ కంటెంట్ అనేది మనం చూస్తాం అనమాట. ఓవరాల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కంప్లీట్గా ఓవర్వ్యూ కూడా ఏంటంటే త్వరలో అప్లోడ్ అవుతుంది. కైండ్లీ కీప్ ఫాలోయింగ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అనమాట. సో ముఖ్యంగా డిఫెన్స్ అండ్ స్పేస్ యొక్క ఇన్నోవేషన్ని, వాళ్ళ యొక్క క్యాపబిలిటీని, వాళ్ళ యొక్క కొత్తదనాన్ని, కొత్త విషయాలను కనుక్కోవడం, ప్రతి ఒక్క దాన్ని మనం బూస్ట్ చేయాలనేది నిర్ణయించుకున్నారు. ఒకవైపు డిఫెన్స్, ఒకవైపు స్పేస్, ఈ ఇద్దరు కూడా అంటే కోఆర్డినేట్ అయ్యి సో మన ఇండియాని, ఈ ఇండస్ట్రీని చాలా వరకు డెవలప్ చేయాలని నిర్ణయించుకుని మన పిఎం మోడీ గారు వచ్చేసి మిషన్ డిఫెన్స్ స్పేస్, దాన్ని అంటే డెఫ్ స్పేస్ అంటారు. సో డెఫ్ స్పేస్ అంటే ఏంటి? డిఫెన్స్ మరియు స్పేస్ రెండిటి యొక్క ఇన్నోవేషన్ని బూస్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. సో ఇది మన పిఎం తరపు నుంచి కూడా లాంచ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే డిఫెన్స్ ఫోర్సెస్ని ఇక్కడ నుంచి స్పేస్ డొమైన్లో కూడా ఇండస్ట్రీ అండ్ స్టార్టప్స్ ఎలా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే మనకి డిఆర్డిఓ వర్క్ చేస్తుంది, ఇస్రో వర్క్ చేస్తుంది. డిఆర్డిఓ అనేది ఏంటి? మనకి చాలా వరకు డిఆర్డిఓ చేసే పనులన్నీ కూడా ఏంటంటే ఫర్ ద మిలిటరీ అనమాట. అంటే మిలిటరీకి కావాల్సిన ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అలాగే కొన్ని కంపెనీ స్టార్టప్స్ ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అలాగే మనకి స్పేస్ విషయంలో ఇస్రో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరు కూడా కలిసి కొత్త టెక్నాలజీని, కొత్త ఇండస్ట్రీని, స్టార్టప్స్ని ప్రమోట్ చేసే విధంగా అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో అలాగే ఏంటంటే ఇక్కడ డిఫెన్స్ నీడ్స్ ఇన్ స్పేస్, ముఖ్యంగా 75 ఛాలెంజెస్ని అందులో గుర్తించారు. అలాగే 3 డిఫెన్స్ సర్వీసెస్ ఏదైతే మనకి ఎయిర్, ఆర్మీ అండ్ నేవీ ఏదైతే ఉంటుందో ఆ 3 డిఫెన్స్ సర్వీసెస్లోనూ కొత్త రకమైన స్పేస్ సెక్టార్ నుంచి కూడా అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి, అంటే డిఫెన్స్ నుంచి స్పేస్కి, స్పేస్ నుంచి డిఫెన్స్కి ఇద్దరి తరపున కూడా ఏంటంటే ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఏంటంటే ఇట్ విల్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఫర్ ఇండియా అని చెప్తున్నారు. అలాగే మన స్పేస్ సెక్టార్లో వచ్చేసి ఇస్రో అనేది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ యూనిట్ ఇన్ ద వరల్డ్ అనమాట. ప్రపంచంలోనే తక్కువ ధరలో అద్భుతమైన శాటిలైట్స్ని తయారు చేసి అది సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిన ఒక ఇన్స్టిట్యూషన్గా మన ఇస్రో అనేది ఉంది. సో వాళ్ళ ద్వారా ఇక్కడ నుంచి డిఫెన్స్ ఇండస్ట్రీస్కి కూడా ఏంటంటే సాయం అందే విధంగానే తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో సో మనం ఏంటంటే దాన్ని మాత్రమే కాకుండా మనం ఇంటర్నేషనల్ స్పేస్లో కూడా, స్పేస్ డిప్లొమసీలో కూడా మనం ఏంటంటే ఇది ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ నేచర్గా అనేది ఉంటుందనేది చెప్తున్నారనమాట. తర్వాత నెక్స్ట్ స్కీమ్ రీసెంట్గా కరెంట్లో ఉన్నది ఏంటంటే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధాన్ యోజన. శ్రమ్ అంటే ఏంటి? కష్టపడేవాళ్ళు. సో అర్థమైందా? సో ఇప్పుడు ఈ యొక్క శ్రమ్ యోగి మాన్ ధాన్ యోజన అనేది 2019లో లాంచ్ చేశారనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే ఒక వాలంటరీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్గానే చెప్తున్నారు. సో ముఖ్యంగా శ్రమ్ అంటే ఏంటి? కృషించి కష్టపడి పనిచేసేవారు అంటే ఎవరు? అన్ఆర్గనైజ్ సెక్టార్ వర్కర్స్. గుర్తుపెట్టుకోండి, అన్ఆర్గనైజ్ సెక్టార్ అంటే మనకు తెలుసు కదండి, చాలా వరకు ఏంటంటే ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్, డైలీ వేజ్ లేబర్ ఇలా లేకుండా ఉంటున్న వారిని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని అంటాం. సో అందులో తీసుకున్నామంటే చూడండి, నెలసరి జీతం లేనివారు. సో నెలసరి జీతం లేని వాళ్ళంతా కూడా చాలా వరకు అంటే తక్కువ జీతం తీసుకున్నారు, ఫిక్స్గా లేని వాళ్ళు అంతా అన్ఆర్గనైజ్ సెక్టర్. కానీ అలాంటి అన్ఆర్గనైజ్ సెక్టార్లో కూడా కొంతమంది ఏంటంటే చూడండి, మంత్లీ ఇన్కమ్ అప్ టు 15,000, ఏజ్ బిట్వీన్ 18 to 40. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు వాలంటరీగా ఇచ్చే విధంగా వాళ్ళ కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారు. అదే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ ధాన్ యోజన. దాన్ అంటే ఏంటి? కాంట్రిబ్యూషన్. సో మాన్ ధాన్, సో మాన్ అంటే గౌరవంగా బతకడం కోసం వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తే అది ఫ్యూచర్లో వాళ్ళకి ఒక పెన్షన్ రూపంలో వచ్చే విధంగా. సో ముఖ్యంగా దీనికి ఏంటంటే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ అనేది 15,000 అలా వస్తున్నవారు, అలాగే 18 to 40 years మధ్యలో ఉన్నారు. సో దీనికి అర్హత పొందిన వాళ్ళంటే సో ఎవరైతే మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందిస్తున్న నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈఎస్ఐసి, ఈపీఎఫ్ఓ ఇలాంటి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఇలా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులన్నమాట. అలాగే నాన్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేయని వాళ్ళని మనం ఏంటి దీంట్లో అర్హులుగా తీసుకుంటున్నాం. అలాగే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలని చెప్తున్నాం కదా, అంటే వాళ్ళు యొక్క 18 నుంచి 40 years మధ్యలో ఉన్నవారు, అన్ఆర్గనైజ్ సెక్టార్లో వర్క్ చేసిన వారు ఎంతో కొంత కాంట్రిబ్యూటరీ పెన్షన్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలసరి వచ్చేసి 55 రూపాయల నుంచి 200 రూపీస్ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారనమాట 60 ఏళ్ళ వరకు.
తరువాత వాళ్ళకు అందుతున్న పెన్షన్ బెనిఫిట్ ఏంటంటే 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సో వాళ్ళకి ఏంటంటే మినిమం అష్యూర్డ్ పెన్షన్ అంటే తక్కువలో తక్కువ 3,000 అనేది వస్తుందన్నమాట. అంటే 55 రూపీస్ మీరు నెలసరి కడుతూ వచ్చారంటే మీరు 60 ఏళ్ళ తర్వాత 3,000 పెన్షన్ తీసుకోవచ్చు. అది తక్కువలో తక్కువ మినిమం అష్యూర్డ్ అన్నారు. మినిమం అష్యూర్డ్ అంటే ఏంటి, ఇంకా ఎక్కువ కూడా మీకు ఏంటంటే వస్తుందన్నమాట. ఒకవేళ ఒక ఉద్యోగి అలాంటి ఒక పెన్షన్ పొంది తను చనిపోయారు అంటే చనిపోయిన తర్వాత ఏంటంటే ఆ పెన్షన్లో వచ్చేసి 50% పెన్షన్ వచ్చేసి ఫ్యామిలీ పెన్షన్ లాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్పౌస్ అంటే వాళ్ళ యొక్క వైఫ్ కానీ ఎవరికన్నా కానీ వైఫ్ మెయిన్గా అనేది వస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఈ స్కీమ్ అనేది ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే ఎల్ఐసి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ గవర్నెన్స్ సర్వీసెస్ తరపు నుంచి కూడా ఇద్దరు కలిసి అనేది మేనేజ్ చేస్తూ వస్తారు. సో ముఖ్యంగా ఇక్కడ వస్తున్న పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తున్నారు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది చేస్తున్నారన్నమాట. సో మొత్తానికి ఏంటి ఇక్కడ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అంటే ఒక 60 ఏళ్ళ తర్వాత కూడా ఒక గౌరవపదంగా పెన్షన్ పొందుతూ వాళ్ళు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి ఒక మార్గంగా వచ్చేసి ప్రధానమంత్రి శ్రమ్ మాన్ ధన్ యోజన. సో చూడండి పేరులోనే మీరు సమాధానాలను ఎత్తుక్కోండి ఈజీగా. ప్రధానమంత్రి లాంచ్ చేసే ఏ స్కీమ్ అన్న అదే ఉంటుంది, పక్కన పెట్టండి. శ్రమ్ అంటే ఏంటి, కష్టపడుతున్న వారు. అనార్గనైజ్ సెక్టర్లలో ఉన్నవారికి శ్రమ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత యోగి, శ్రమ్ యోగి అంటే ఏంటి, అనార్గనైజ్ సెక్టర్ వర్కర్స్ అనుకుంటాం. మాన్ వాళ్ళు 60 ఏళ్ళ తర్వాత కూడా చాలా గౌరవపదంగా బతకడం కోసం వాళ్ళు దాన్ అంటే ఏంటి కాంట్రిబ్యూట్ చేస్తున్న ఒక స్కీమ్ అనమాట. ఇలా చక్కగా మీరు ఏంటంటే మొత్తం గుర్తుపెట్టుకోవడానికన్నా కానీ అమౌంట్ మీకు అడుగుతారు, ఛాన్సెస్ ఉన్నాయి, ఏజ్ కూడా అడుగుతారు, ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రధానమంత్రి ఇనిషియేటివ్స్ ఆన్ ఎంఎస్ఎంఈ. సో ఇక్కడ ఏంటంటే ఉద్యమి భారత్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. సో ఇది ఎక్కడంటే ఢిల్లీలో జరిగింది. ఇందులో ఏంటంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సెక్టార్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఎలాగైనా సరే ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది మనం ప్రమోట్ చేయాలనే దానికోసం ఎన్నో ఇనిషియేటివ్స్ అనేది తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్, ర్యాంప్ స్కీమ్ గుర్తుపెట్టుకోండి. ర్యాంప్ స్కీమ్ అనేది ఏంటి, ఎంఎస్ఎంఈ సెక్టార్ని చాలా వరకు వేగవంతంగా మనము చేయడానికి అలాగే ఎంఎస్ఎంఈని మనం పెంపొందించడానికి తీసుకొచ్చిన ఇవన్నీ కూడా ఏంటంటే 2023లో తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ అనమాట. ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సో వాటి గురించి మనం చూద్దాం. సో ఇందులో మనం ఇక్కడ చూస్తున్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కెపాసిటీ బిల్డింగ్ ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్. ఇదేంటి ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ కోసం అనమాట. తర్వాత ఏంటి న్యూ ఫీచర్స్ ఫర్ ద పిఎంస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, పిఎంఈజీపీ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఇంకా అద్భుతంగా చేయడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. ఇవన్నీ కూడా అంటే ఉద్యమి భారత్ ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో ఆ భారత్ ప్రోగ్రాంలో భాగంగా అనేది చేశారనమాట. సో అలాగే ఏంటంటే ముఖ్యంగా ఈ ఈవెంట్లో పిఎం గారు ఏంటంటే సో చూడండి డిజిటలీ ట్రాన్స్ఫర్డ్ అసిస్టెన్స్ మొత్తం కూడా పిఎంఈజీపీ బెనిఫిషరీస్ ఆఫ్ 2023 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఏంటంటే అద్భుతమైన డిజిటల్ ట్రాన్స్ఫర్డ్ అసిస్టెన్స్ అనే డిజిటల్గా హెల్ప్ అనేది అందిస్తూ వచ్చారనమాట. తర్వాత ఇక్కడ ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 2020లో జరిగింది. నేషనల్ ఎంఎస్ఎంఈ అవార్డ్స్ జరిగింది. డిజిటల్ ఈక్విప్డ్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. 75 ఎంఎస్ఎంఈస్ని వచ్చేసి సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్స్ కింద డెవలప్ చేయడం జరిగింది. మొత్తానికి ఇవన్నీ ఏంటి ఇనిషియేటివ్స్ అంటే పలు ఇనిషియేటివ్ తీసుకొస్తూ ఎంఎస్ఎంఈని బూస్ట్ చేయడానికి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది మనకి చాలా వరకు అంటే అద్భుతమైన ఒక సెక్టార్గా చెప్పచ్చు. ఎందుకంటే ఒక చిన్నపాటి ఉద్యోగాలు కానీ ఇండియాకి వస్తున్న జీడిపిలో కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా 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 ఎక్కువగా ఉందన్నమాట. సో దానికి తగినటువంటి నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అనేది తీసుకొచ్చారు. ఆ స్కీమ్స్ గురించి ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి ఎంఎస్ఎంఈని బూస్ట్ చేయడం కోసం ర్యాంప్ స్కీమ్, ఇప్పుడే చెప్పాను కదా ర్యాంప్ స్కీమ్ అంటే ఏంటి. ర్యాంప్ స్కీమ్ అనేది ఏంటంటే చూడండి కెపాసిటీ అండ్ కవరేజ్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. సో ఇక్కడ స్టేట్స్లోను అందరిలో కూడా కొత్త ఇన్నోవేషన్స్ని కలెక్ట్ చేయడం, ఐడియాస్ని కలెక్ట్ చేయడం, అలాగే ఏంటి ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలను తీసుకురావడం, క్వాలిటీని బిల్డ్ చేయడం, మార్కెట్ని యాక్సెస్ అంటే మార్కెట్ని అందుబాటులో ఉండేలా చేయడం, అలాగే టెక్నాలజికల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొస్తూ ఎంఎస్ఎంఈ సెక్టార్ని అద్భుతంగా డెవలప్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ర్యాంప్ స్కీమ్. తర్వాత సిబిఎఫ్టిఈ స్కీమ్. సో ఇది కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈ యొక్క సో చూడండి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం. చూడండి ర్యాంప్ స్కీమ్ అనేది ఏంటి, జస్ట్ మన ఇండియాలో ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టార్ని అతివేగంగా డెవలప్ చేయడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. చక్కగా అర్థమైందిగా. తర్వాత సిబిఎఫ్టిఈ స్కీమ్ అనేది ఏంటంటే మన యొక్క ఎంఎస్ఎంఈ సెక్టార్ని వచ్చేసి ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం. మనము
గ్లోబల్ చైన్ ఏదైతే ఉంటుందో ఆ గ్లోబల్ వాల్యూ చైన్కి తగినటువంటి విధంగా, అంటే ప్రపంచ స్థాయిలో పోటీ చేసుకోదగిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని మనకి ఖచ్చితంగా అంటే మన ఎగుమతిని అందుకునే విధంగా, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ని అందుకునే విధంగా అనేది తీసుకొస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ ఇట్. సో నెక్స్ట్ ఈ యొక్క పిఎంఈజీపీ ఇది ఉద్యోగ అవకాశాలను జనరేట్ చేయడం కోసం. చూడండి, ఇట్ ఇంక్లూడ్స్ ఇంక్రీజింగ్ ద మ్యాక్సిమం ప్రాజెక్ట్ కాస్ట్. సో ఇక్కడ ఏంటంటే దీని ద్వారా ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలను, ప్రత్యేకమైన వర్గాలను కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే చాలా వరకు వెనకబడిన డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అక్కడ ఉద్యోగ అవకాశాలను జనరేట్ చేస్తారనమాట. అలాగే మనం తీసుకున్నట్టు ట్రాన్స్జెండర్స్ ఇన్ ద స్పెషల్ కేటగిరీ ఆఫ్ హయ్యర్ సబ్సిడీస్, అంటే ఇవి మనం చెప్పాను కదా, మైనారిటీ వెనకబడిన వారు ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఇస్తూ, అలాగే బ్యాంకింగ్, టెక్నికల్, మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఒక అవకాశాన్ని తీసుకొస్తూ ఉద్యోగం అనేది వాళ్ళు క్రియేట్ చేస్తున్నమాట. మొత్తానికి ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది చాలా వరకు ప్రపంచ స్థాయిలో మనం ఎదగడానికి, మన ఇండియా అనేది గ్లోబల్ మార్కెట్లో కంపీట్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశంగా, అలాగే లో లెవెల్ అంటే గ్రామ స్థాయిలో కూడా, అలాగే ఏంటంటే చాలా వరకు రూరల్ పార్ట్స్లో కూడా ఉద్యోగ అవకాశాలన్నింటినీ జనరేట్ చేయగిన, చిన్నపాటి ఉద్యోగ అవకాశాలు కూడా క్రియేట్ చేయగిన ఒక ఇండస్ట్రియల్ సెక్టార్గా అనేది ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది ఉంది. తర్వాత సెల్ఫ్ రిలయంట్ ఫండ్. ఇంతకుముందు చెప్పిన టాపిక్లోనే మీకు సెల్ఫ్ రిలయంట్ ఫండ్ అనేది మనకు తెలిసింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ని గ్రోత్ చేయడానికి ఈ ఫండ్ అనేది ఉపయోగిస్తున్నారు. ఏమిటి ఆ ఫండ్? ముఖ్యంగా ఏంటంటే సెబీ దగ్గర రిజిస్టర్ అయింది, అది కూడా కేటగిరీ 2లో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ AIF అనేది ఒక రిజిస్ట్రేషన్ పొందిన ఒక ఫండే ఇదండి. సో ఇది ఎందుకు ముఖ్యంగా ఏంటంటే ఎంఎస్ఎంఈస్. సో చూడండి, ఎంఎస్ఎంఈస్లో అండర్ సర్వ్డ్ ఎంఎస్ఎంఈస్ ఉంటాయి. అంటే ఏంటి, చాలా వరకు ఈ ఎదుగుదలకు వెనకబడి ఉన్నాయి. అంటే చాలా వరకు డెవలప్ కానివి, లేదంటే డెవలప్మెంట్కి కొద్దిగా ఆదాయం, లేదంటే ఇన్కమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఎదురు చూస్తున్నవి, ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుండు అనే ఒక కంపెనీస్ ఉంటాయి కదా ఎంఎస్ఎంఈ, వాళ్ళను. సో అండర్ సర్వ్డ్ అంటే తగినటువంటి సదుపాయం లేని ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఫండ్స్ అందించడం కోసమే ఈ సెల్ఫ్ రిలయన్స్ ఫండ్ అనమాట. సో ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫండ్ ఆఫ్ ఫండ్ స్ట్రాటజీ, అలాగే చూడండి స్ట్రాటజీ త్రూ ఏ మదర్ ఫండ్ అండ్ డాటర్ ఫండ్స్. ద స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ NSIC అండ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ లిమిటెడ్. సో ఇది ముఖ్యంగా ఏంటంటే చూడండి, ఏ సబ్సిడరీ ఆఫ్ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇండియాలో ఉన్న ఈ యొక్క నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో దానికి సబ్సిడరీ కంపెనీ అయిన NSIC ఇది ఇంప్లిమెంట్ అనేది చేయబడుతుందన్నమాట. ఇప్పుడు మన వాళ్ళందరికీ వచ్చే ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ నేను క్లారిఫై చేయాలి. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటి, అలాగే మదర్ ఫండ్ అంటే ఏంటి, డాటర్ ఫండ్ అంటే. చూడండి, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే ఇదంతా కూడా సెబీలో జరుగుతున్న ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ ఒక ఫండ్ ఉందనుకోండి, సో ఇది నోట్ కట్ అనుకోండి, ఇది ఒక ఫండ్. ఈ ఫండ్ అనేది ఏంటంటే మనం ఏదర్ బాండ్స్లోనో, లేదంటే అదర్ సెక్యూరిటీస్లోనో, లేదంటే ఏదో ఒక రూపంలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని ఏంటంటే మనము ఫండ్స్ అని అంటాం, అంటే డబ్బులు వచ్చాయి, ఆ డబ్బుల్ని ఏదో ఒక చోట పెడతాం. కానీ ఇక్కడ ఫండ్ ఆఫ్ ఫండ్ అనేది కొత్తది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కేటగిరీలో సెబీలో రిజిస్టర్ అయి ఉంటుంది. AIF అంటారు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు. దానికి అండర్లో ఇది సెబీలో రిజిస్టర్ అయి ఉంటాయి. సెబీ కింద ఇవి రిజిస్టర్ అనేది ఉంటాయి. ఇది కొద్దిగా ఎకనామిక్ కాన్సెప్ట్ కాబట్టి మీకు ఎకనామీ తెలిస్తే తప్ప ఇది అర్థం కాదు. కాకపోతే ఇది మనకి కాన్సెప్ట్లో వచ్చింది కాబట్టి మన కరెంట్ ఎలిమెంట్స్లో దాన్ని చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఈ ఫండ్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, అంటే ఏంటి, ఈ యొక్క లార్జర్ ఫండ్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా మనం ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మల్టిపుల్ స్మాల్ ఫండ్స్ ఉంటాయి. సో చూడండి, ఏదైనా కానీ ఆల్టర్నేటివ్ ఫండ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఫండ్స్ ఉంటాయి. సో ఈ ఫండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్. సో ఇక్కడ ఏమర్థమవుతుంది మీకు, ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఫండ్ అనేది ఇంకో ఫండ్కి వెళ్ళడానికి, ఇది ఫండే ఇది ఫండ్, అంటే చిన్న చిన్న ఫండ్స్ని ఫండ్ చేయడానికి, చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్లో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని చిన్న ఫండ్స్ని ఫామ్ చేస్తారు, ట్రస్ట్లు ఫామ్ చేస్తారు, వాటిట్లో వేయడానికి ఒక లార్జర్ ఫండ్ అనమాట. సో ఇది మదర్ ఫండ్. సో ఈ యొక్క దీన్ని ఏమంటాం, దీన్ని డాటర్ ఫండ్స్ అంటారు. అంటే ఏంటి, ఇక్కడ సబార్డినేటింగ్ ఈ డాటర్ ఫండ్స్ని తీసుకునేసి ఎంఎస్ఎంఈలో చేసి పెట్టుబడులు పెడతారన్నమాట. ఏదైతే ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఉంటాయో వాటిలోకి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. సో మదర్ ఫండ్ని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి కంపెనీలో పెట్టారు. ఆ మదర్ ఫండ్ అనేది చిన్న చిన్న ట్రస్ట్లకు, చిన్న చిన్న ఫండ్స్కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి నుంచి ఏంటంటే అవి ఎంఎస్ఎంఈకి వెళ్తాయి అన్నమాట.
సో ఇది ఈ ప్రాసెస్ని ఏమంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని అంటారు. స్ట్రాటజీ త్రూ మదర్ ఫండ్ అండ్ డాటర్ ఫండ్. చక్కగా అర్థమైంది కదా. ఒక లార్జర్ ఫండ్ చిన్న ఫండ్స్కి వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడికి వెళ్తుంది అనమాట. డైరెక్ట్గా బాండ్లోకో పెట్టుబడులకో ఇన్వెస్ట్మెంట్లోకో వెళ్ళదు. సో ఇప్పుడు మీకు అర్థమైందా? దాట్స్ ఇట్. సో ఇప్పుడు అదేవిధంగా ఆపరేట్ అయ్యేదే మనకి సెల్ఫ్ రిలయన్స్ ఇండియా. సో సెల్ఫ్ రిలయన్స్ ఇండియా అనే ఫండ్ అనేది ఈ ప్రాసెస్లోనే యాక్ట్ అవుతుంది అనమాట. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్స్ గ్రోత్ క్యాపిటల్ టు ఈక్విటీ అండ్ క్వాసీ ఈక్విటీ టు ఎంఎస్ఎంఈ ఏవైతే ఉంటాయో వాళ్ళకు ఫైనాన్సింగ్ సపోర్ట్ ఇవ్వడం కానీ, ఇది కూడా అప్పుడు వెళ్ళిపోతుంది పర్లేదు, ఫైనాన్సింగ్ సపోర్ట్ ఇవ్వడం కానీ, బిజినెస్ గ్రోత్కి సపోర్ట్ ఇవ్వడం కానీ, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వడం కానీ, ఇంకా ఇతర విషయాలు అనేది వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ ఫండ్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే 15 years డ్యూరేషన్కి ఇస్తారు. అలాగే కమిట్మెంట్ పీరియడ్ అనేది అప్ టు 6 yearsకి అనేది ఇస్తారనమాట. సో అలాగే అంటే ఫండ్ ఆపరేట్స్ యాజ్ ఎ రివాల్వింగ్ రీఇన్వెస్టింగ్ ఎర్నింగ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ మెయిన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. అంటే ఏంటి రివాల్వింగ్ అంటే ఏంటి? ఆ ఫండ్స్ అనేది మళ్ళీ రొటేషనరీ బేసిస్లో ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఆ యొక్క బూస్ట్ అనేది చేసుకుంటూ వస్తారనమాట. దట్స్ ఇట్. తర్వాత ర్యాంప్ స్కీమ్ ఇంతకుముందు చూసాం కదా, మళ్ళీ వచ్చింది ఏంటి? సారీ, ఐ థింక్ ఇట్స్ రిపీటెడ్. సో రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ అంటాము. వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ కూడా ఇస్తుంది సెంట్రల్ సెక్టర్ స్కీమ్కి 2022లో. ఇది ముఖ్యంగా ఏంటంటే కోవిడ్, ఇది కొద్దిగా డీటెయిల్గా ఇచ్చాను అంతే అనుకుంటాను పీడిఎఫ్. సో జనరిక్ అండ్ కోవిడ్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మార్కెట్, టెక్నాలజీ, క్రెడిట్ అవన్నీ కూడా రిసాల్వ్ చేసుకుంటూ మనం ఈ యొక్క ఎంఎస్ఎంఈని కొత్తగా డెవలప్ చేయడానికి ముఖ్యంగా ఏంటంటే టెక్నాలజీని పెంపొందించడం, కొత్త ఇన్నోవేషన్స్ని, డిజిటైజేషన్ని, మార్కెట్, క్రెడిట్, గ్రీన్ ఇనిషియేటివ్ అన్నింటినీ కూడా సపోర్ట్ చేస్తూ వస్తారనమాట. ఇది 5 years కాలానికి వాళ్ళు ప్లాన్ చేసుకునేసి ర్యాంప్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ కారిడార్ స్కీమ్. అసలు ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ స్కీమ్ అనేది ఏంటి? ముఖ్యంగా ఏంటంటే చూడండి, మనకి రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని మనం పెంచడానికి. సో ఇక్కడ ఎలాగైతే మనం పెట్రోల్, డీజిల్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే రెన్యూవబుల్ అన్రెన్యూవబుల్ ఎనర్జీస్ అని అంటాం. సో ఇక్కడ ఏంటంటే అవి రెన్యూవబుల్ కాకపోతే అలాంటివి కాకుండా గ్రీన్ ఎనర్జీ ఇచ్చే విషయాలను మనం ఏంటంటే పెంపొందించాలి. సో దానికోసం ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, ఐఎస్టీసీ, ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, రెన్యూవబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్, సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ఏర్పరుస్తూ ఉన్నారనమాట. మొత్తానికి ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్య కూడా ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీని మనం పెంపొందించడానికి, ఎనర్జీ ట్రాన్స్మిషన్ అంటే ఎలక్ట్రిక్ పవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఆ గ్రిడ్స్ని బెటర్ చేయడానికి. ఇందులో phase 1లో వచ్చేసి ఐఎస్టీఎస్ డెవలప్ చేస్తారు, అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ డెవలప్ చేస్తారు. అది కూడా ఏంటంటే March 2020 అంతా కూడా అయ్యిందనమాట. సో ఇది ముఖ్యంగా అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఇంప్లిమెంట్ అనేది అవుతుంది. ఈ phase 1లో ఏం చేస్తారు అంటే చూడండి, 2015లో ఏంటంటే ఇది ఫస్ట్ అప్రూవల్ పొంది తర్వాత ఏంటంటే స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్ అంటే ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఏంటంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తున్నప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్స్ వాళ్ళు ఏంటంటే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూవబుల్ ఎనర్జీ అన్నప్పుడు ఒక స్టేట్లో ఏదైనా కానీ సోలార్ పవర్ ప్లాంట్స్ హై పవర్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, దాన్ని ఇంకో స్టేట్కి మనం తరలించడానికి అలాంటి వాటికి సమస్య లేకుండా వాళ్ళు ఏంటంటే దీన్ని మెయింటైన్ చేస్తూ వస్తారు. అలాగే 8 రెన్యూవబుల్ ఎనర్జీ స్టేట్స్ అనేది ఉంటాయి. సో అంటే అన్ని స్టేట్స్లో రెన్యూవబుల్ ఎనర్జీ దొరుకుతుంది, కొన్ని స్టేట్స్లో దొరుకుతుంది. దాన్ని మనం ఏంటంటే అందరి దగ్గర షేర్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ నాట్ ఓన్లీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక స్టేట్ మాత్రమే కాకుండా, సో ఇక్కడ చూడండి స్టేట్ ఇంటీరియర్లో స్టేట్ లోపలే కూడా ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్ అంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో దాని పవర్ ట్రాన్స్ఫర్ని చేయడానికి వాటి కోసం ఏంటంటే దీన్ని ఏర్పరచుకున్నారనమాట. సో ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ అంతా కూడా March 2026 అంతా కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. తర్వాత నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్. సో ఇవన్నీ సొసైటీ టాపిక్కి దగ్గరగా రావు, కానీ నేను ఏదైతే కరెంట్లో ఉంటున్న కరెంట్ అఫైర్స్ ఓవర్గా స్కీమ్స్ అనేది ఇదే టాపిక్స్లో కవర్ చేస్తానని చెప్పానో అవే ఇవి అనమాట. సో అందులో నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే 2022లో తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే బయో ఎనర్జీ మనకి బయోమాస్, సో ఇక్కడ ఏంటంటే నేచురల్గా దొరుకుతున్న వేస్ట్ కానీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా ఏంటంటే బయోమాస్ అంటే క్యాటిల్ టంక్, ఆవు నుంచి వస్తున్న పేడ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ కానీ, అర్బన్ బయో వేస్ట్ అంటే బయాలజికల్ వేస్ట్ అంటే సిటీస్లో ఉంటున్నామంటే కూరగాయలు అన్నీ ఫుడ్ వేస్ట్ అన్నీ కూడా బయో వేస్ట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ అంటే షుగర్ క్యాన్ ఇండస్ట్రీ నుంచి బయటకు వస్తున్న పిప్పి ఉంటుంది చూసారా, దాన్ని కూడా అంటే ఇండస్ట్రియల్ బయో వేస్ట్ అని చెప్పొచ్చు. వాటిలో నుంచి కూడా మనం ఎనర్జీని కన్వర్ట్ చేసి తీసుకురావాలి. దానికోసం ఏంటంటే చూడండి నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రాంలో 3 స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే వేస్ట్ టు ఎనర్జీ, అంటే మీ ఇళ్లలో తీసే చెత్త ఏదైతే ఉంటుందో దాని నుంచి కూడా ఎనర్జీ జనరేట్ చేయొచ్చు, అదే వేస్ట్ టు ఎనర్జీ. బయోమాస్ ప్రోగ్రామ్, తర్వాత బయోగ్యాస్ ప్రోగ్రామ్.
ఇలా 3 ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఎలాగైనా సరే మనము రెన్యూవబుల్ ఎనర్జీ బూస్ట్ని అందించాలనే విధంగా అనేది తీసుకొస్తున్నాను అనమాట. అందులో వేస్ట్ టు ఎనర్జీ ప్రోగ్రామ్ ఏంటి, ఇది ముఖ్యంగా ఏంటంటే లార్జ్ బయోగ్యాస్, బయో-సిఎన్జి పవర్ ప్లాంట్స్ అనేది స్థాపిస్తారనమాట. సో అక్కడ మనకి ఇండస్ట్రియల్ వేస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ మాత్రం కాదండి, మనం చెప్తున్నాము కదా ఇక్కడ పంజాబ్లో వచ్చేసి చాలా వరకు వేస్టేజ్ ఎక్కువగా ఉంది, దాన్ని వాళ్ళు ఏంటంటే తగలెట్టేస్తున్నారు అనేసి అక్కడి నుంచి వస్తున్న బయో వేస్ట్ ఏదైతే ఉన్నాయో, సో అంటే ఆ యొక్క వేస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా మనం ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఒక లార్జ్ పవర్ ప్రాజెక్ట్స్ అనేది ప్లాన్ చేస్తారనమాట. తర్వాత ఏంటంటే బయోమాస్ ప్రోగ్రామ్. బయోమాస్ ప్రోగ్రామ్ అనేది ఏంటి, బయోమాస్ ప్రోగ్రామ్ అనేది అంటే చాలా వరకు ఏంటంటే పెల్లెట్స్ అండ్ బ్రిక్వీట్స్ అంటారు, చిన్న చిన్న అంటే బయోమాస్ అంటే మనకి ఏంటంటే ఇది ఎలా చెప్పాలి మీకు, ఇది ఒక పెద్ద ప్రాసెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి బయోమాస్ అంటే ఇంతకుముందు చెప్పాం కదా, వ్యవసాయం నుంచి ఎక్కడి నుంచి దొరుకుతున్న వేస్ట్, బయాలజికల్ వేస్ట్, సో వాటిని కలెక్ట్ చేసి డ్రై అప్ చేస్తారు. అంటే పెల్లెట్స్ రూపంలో అంటే డీహైడ్రేట్ చేస్తారు, అంటే నీటిని లేకుండా చేసి చిన్న చిన్న పెల్లెట్స్ కానీ చిన్న చిన్న ఒక ప్రోడక్ట్స్ కానీ చేస్తారనమాట. సో వాటికి ఎనర్జీ కన్సంప్షన్తో ఏంటంటే బర్న్ అయ్యేదానికి, ఎనర్జీ జనరేషన్కి అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్లో వాటిలో ఉపయోగించడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత బయోగ్యాస్ ప్రోగ్రామ్, దీని ద్వారా ఏంటంటే ఫ్యామిలీస్కి అన్నిటికీ కూడా ఏంటంటే గ్రామ స్థాయిలో వచ్చేసి చిన్న స్థాయి బయోగ్యాస్ అనేది స్థాపించడానికి హెల్ప్ చేస్తున్నారు. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా అందిస్తూ వచ్చారు. అలాగే ఏంటి ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఎఫిషియెంట్గా అనేది ప్లాన్ చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ రీసెంట్ స్కీమ్స్లో ఏంటంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియా వచ్చేసి ఎలాగైనా కానీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి అడుగుజాడల్లో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, ఈ ప్రాజెక్ట్ గురించి మనము తెలుసుకుందామంట. మన యూనియన్ క్యాబినెట్ నుంచి కూడా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రోగ్రామ్కి అప్రూవల్స్ అనేది వచ్చేసినాయి. ప్రపంచ స్థాయిలో కూడా గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మన ఇండియా అనేది సో వన్ ఆఫ్ ద టాప్ లిస్ట్లో అనేది వర్క్ చేస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ అనేది ఏంటి చాలా వరకు ఏంటంటే స్ప్లిట్టింగ్ ద వాటర్ త్రూ ఎలక్ట్రోలైసిస్ యూజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆఫర్స్ అడ్వాంటేజ్ సచ్ యాజ్ రిప్లేసింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ డీకార్బనైజింగ్ వేరియస్ సెక్టర్. ఏం లేదండి, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే మనము నీటి నుంచి కూడా హైడ్రోజన్ని ఆక్సిజన్ సపరేట్ చేస్తాం అనమాట. అది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో చేస్తాం. ఇది చేసే ప్రాసెస్కి మనకి ఎనర్జీ కావాలి కదా, అది రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకొని చేస్తాం అనమాట. అలా ప్రొడ్యూస్ చేసే హైడ్రోజన్నే గ్రీన్ హైడ్రోజన్ అంటాం. కాకపోతే ఇలా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆ హైడ్రోజన్ ఫ్యూయల్గా అనేది మనం ఉపయోగించుకోవచ్చు. సో అలాగే ఏంటంటే ఈ స్కీమ్ అంత సక్సెస్ఫుల్గా కాలేదు. కారణం ఏంటంటే మనము చూడండి, ఎలక్ట్రోలైసిస్ పద్ధతిలో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి, కానీ ఆ పద్ధతిలో చేయడానికి వచ్చేసి మామూలు కంటే కూడా ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. కరెంట్ హై కాస్ట్ ఇన్ ఇండియా, సో ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల ఆ రెన్యూవబుల్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి ఆ యొక్క ప్రాసెస్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ అనేది మనకి రెన్యూవబుల్ ఎనర్జీలో దొరకట్లేదు అనమాట. సో దానివల్ల ఇంకా ఎక్కువ కాస్ట్ అనేది అవుతుంది. కాకపోతే గవర్నమెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే దీన్ని వర్క్ అనేది చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే దీని ద్వారా ఏంటంటే మనకి హైడ్రోజన్ని ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్ చేయడానికి, అలాగే డీకార్బనైజింగ్ ద ఎనర్జీ సెక్టార్లో చేసి కార్బన్ కాకుండా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ని ఉపయోగించుకోవడానికి, అలాగే మన ఇండియాలోనే మనం ఈ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే క్యాపబిలిటీ ఇవన్నీ కూడా చాలా గవర్నమెంట్ చెప్తున్నా, కానీ ఇది చాలా వరకు వెనకబడిన స్కీమ్ అని చెప్తాను. బట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే స్ట్రాటజీ ఇంటర్వెనింగ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్, సైట్ ప్రాజెక్ట్ అంటారు, అంటే సైట్ ప్రోగ్రామ్ అని అంటారు. ఇది ముఖ్యంగా ఏంటంటే మనం గ్రీన్ హైడ్రోజన్ వైపు మారడానికి అనమాట. దానికోసం కొన్ని గోల్స్ అనేది పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ రానున్న కాలంలో ఏంటంటే మనకి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అయిన ఖర్చు ఎక్కువ అవుతుంది, కాబట్టి ఆ ఖర్చుని ఎలాగైనా తగ్గించాలనేది వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం అనమాట. 20% ఓవర్ ద 5 years, అంటే నెక్స్ట్ రానున్న 5 yearsలో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కావాల్సిన, అంటే ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని 20% తగ్గించామంటే మనం ప్రపంచ స్థాయిలో కంపీట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ హైడ్రోజన్ అంటే సింపుల్ అండి, మనము వాటర్ నుంచి హైడ్రోజన్ సపరేట్ చేస్తాం ఎలక్ట్రోలిసిస్ పద్ధతిలో, కానీ అది రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకొని చేయాలి, అదే గ్రీన్ హైడ్రోజన్ అంటున్నాం. నెక్స్ట్ గ్రీన్ అమోనియా అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నైట్రోజన్ విత్ హైడ్రోజన్, ఇది రెండు కంబైన్ అయితే మనకి అమోనియా అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో కాకపోతే ఇదే అమోనియాని ఫామ్ అవడానికి మనం రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించామంటే అదే గ్రీన్ అమోనియా. ఏంటి సార్ ఇంత సింపుల్గా ఉంది సార్ అంటే అంతేనండి, సబ్జెక్ట్ మనం హెడ్ మీద బాగా చేసుకొని చదివినామంటే కష్టంగా ఉంటుంది, దాన్నే అర్థం చేసుకొని సింపుల్ చేసుకున్నామంటే సింపుల్గా ఉంటుంది. చూడండి అక్కడ ఇచ్చిన కంటెంట్ కాదు, నేను చెప్పే కంటెంట్ వినండి. గ్రీన్ అమోనియా అంటే ఏంటి,
హైడ్రోజన్ కలిస్తే అమోనియా ఫామ్ అవుతుంది. కాకపోతే అక్కడ మనము ఇది ఫెర్టిలైజర్ సెక్టార్లో చాలా ఉపయోగకరమైనది. అమోనియా అనేది ఎక్కడ ఉపయోగిస్తాం? ఫెర్టిలైజర్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉపయోగిస్తాం. కాకపోతే దానికి మనకి ఏంటంటే ఎనర్జీ కావాలి, దానికి మనకి ఏంటంటే ఫ్యూయల్ అనేది కావాలి. అదే మనం రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా, గ్రీన్ ఎనర్జీ ద్వారా ఉపయోగించామంటే, తయారీ చేసామంటే దాన్ని ఏమంటాం? గ్రీన్ అమోనియా. సో ఇది తర్వాత ఏంటంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కార్స్. సో ఇక్కడ ఏంటి? హైడ్రోజన్ని ఆక్సిజన్ ఉపయోగించుకునేసి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయడానికి మనము ఫర్ ఎగ్జాంపుల్ అంటే పెట్రోల్ వెహికల్స్ కాకుండా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించి నడపగలిగిన కార్స్ వచ్చేసి హైడ్రోజన్ ఫ్యూయల్ కార్స్ అనమాట. వీటిని మనం డెవలప్ చేయడం వల్ల అంటే మనం ఎలాగైనా కానీ పెట్రోల్ వెహికల్స్ని అవాయిడ్ చేయడానికి, అలాగే చాలా వరకు ఎఫిషియంట్ కార్బన్ ఎమిషన్ లేని వెహికల్స్ని రెడీ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఇంకెక్కడ ఉపయోగపడుతుందంటే మనకి స్టీల్ ఇండస్ట్రీలో చూడండి. గ్రీన్ అమోనియా కూడా ఏంటంటే మనకి గ్రీన్ హైడ్రోజన్ దొరికితేనే హెల్ప్ఫుల్ అనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే స్టీల్ సెక్టార్లో వచ్చేసి అక్కడే అత్యధికమైన ఎనర్జీ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట, అంటే కావాల్సి ఉంటుంది. సో అలాగే దానికోసం గ్రీన్ హైడ్రోజన్ ఇన్ డైరెక్ట్ రెడ్యూసింగ్ ఐరన్. సో ఐరన్ ఉత్పత్తిలో వచ్చేసి మనకి ఏంటంటే ఎనర్జీకి కావాల్సిన వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ కానీ మనం ఉపయోగించుకోగలిగాము అంటే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఇన్ స్టీల్ ప్రొడక్షన్. ఇవన్నీ కూడా ఉపయోగాలు అనమాట. అలాగే ఇప్పుడు హైడ్రోజన్ గురించి మనం చదివినప్పుడు హైడ్రోజన్ యొక్క రకాలు కొన్ని మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఇవి కొద్దిగా సపరేట్ టాపిక్గా నేను ఇచ్చాను. సో తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. హైడ్రోజన్ అని అందరికీ తెలుసు. ఈ సృష్టిలోనే చాలా వరకు ఎక్కువగా దొరుకుతున్న ఒక మెటీరియల్ మన భూమి మీద కూడా. కాకపోతే సింగిల్ ఫామ్లో దొరకదు, అది చాలా వరకు నేచర్లో వచ్చేసి వాటర్ ఫార్మేట్లో ఎక్కువగా హైడ్రోజన్ అనేది మన దగ్గర ఉంటుంది అనమాట. లైటర్ గ్యాస్ కాబట్టి మనకి అట్మాస్ఫియర్లోనే ఎక్కడ దొరకదు, వాటర్లోనే ఉంటుంది అనమాట. అలాంటిది మనకి ఇప్పుడు గ్రే హైడ్రోజన్ అంటే ఏంటి, బ్లూ హైడ్రోజన్ అంటే ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏం సార్? హైడ్రోజన్ ఇన్ని ఉన్నాయా? అవును, తెలుసుకుందాం. గ్రే హైడ్రోజన్ అనేది ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా, గుర్తుపెట్టుకోండి చూడండి, ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా మనము గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసామంటే దాన్నే గ్రే హైడ్రోజన్ అంటాము. అలాగే ఏంటంటే బ్లూ హైడ్రోజన్ ఇన్వాల్వ్స్ ఫాజిల్ ఫ్యూయల్ యూసేజెస్ విత్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్. ఫాజిల్ ఫ్యూయల్ను ఉపయోగించి హైడ్రోజన్ తయారు చేస్తారనమాట. కాకపోతే ఆ హైడ్రోజన్ ద్వారా ఏంటంటే కార్బన్ క్యాప్చరింగ్ అండ్ స్టోరేజ్, ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ కార్బన్ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగించామంటే దాన్ని బ్లూ హైడ్రోజన్ అంటాం. అదే గ్రీన్ హైడ్రోజన్ అంటే సింపుల్గా చెప్పేసామా, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా క్రియేట్ చేసేదాన్ని గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం. సో ఈ విధంగా ఏంటంటే హైడ్రోజన్లోనే 3 రకాలు, అవి ఏవో మనం చక్కగా తెలుసుకున్నాం. తర్వాత పర్వత్ మాల స్కీమ్. సార్ ఏం సార్ రై అని వెళ్ళిపోతున్నారు, చాలా ఎక్కువ కాన్సెప్ట్ కవర్ చేస్తున్నా అంటే మనకి తక్కువ టైం ఉందండి, అలాగే ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో మనం దానికి తగినటువంటి విధంగానే ఉండాలి. అలాగే నా క్లాసెస్ అనేది అంటే మనం టైం వేస్ట్ చేయకుండా ఒక రివిజన్, అంటే మీరు డైరెక్ట్గా క్లాసెస్ విన్నా కానీ లేదంటే నోట్స్ మీరు పొందినా కానీ, నోట్స్ అంటే గుర్తొచ్చింది, చాలామంది స్కీమ్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి నోట్స్ అయితే ఈ 1 or 2 డేస్లో నేనైతే దాన్ని కంపైల్ చేస్తున్నానండి. చేసిన తర్వాత ఏంటంటే ఐ విల్ అప్లోడ్ దమ్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ మై యాప్ అండి. యాప్లోనూ ఫ్రీగానే ఉంటుంది ఈ యొక్క స్కీమ్స్ నోట్స్, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు ఉంటుంది అనమాట. రెండిట్లోనూ మీరు జాయిన్ అవ్వండి, మీకు అవైలబిలిటీలో అయితే ఉంటుంది. సో తప్పకుండా మీరు పొందండి. క్లాసెస్ వినకపోయినా కానీ అవి తీసుకొని ఒకసారి చదివారు అంటే ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ అనమాట. వాట్ అని మాత్రమే ఇచ్చుంటాను, ఇంకా ఏవి మనకి అంటే డీటెయిలింగ్ అని ఎక్కువ ఉండదు. మన కాన్సెప్ట్ ఎగ్జామ్కి ఏది కావాలో అది మాత్రమే ఉంటుందన్నమాట. సరే నెక్స్ట్ చూద్దాం. పర్వత్మాల స్కీమ్ అనేది పర్వత్ అంటే మనకేంటి, హిల్ ఏరియాస్, కొండల ప్రాంతాలు. సో ఇక్కడ పర్వత్మాల స్కీమ్ అనేది యూనియన్ బడ్జెట్ 2022-2023 స్కీమ్లో కొత్తగానే తీసుకొచ్చారనమాట. సో దీని ద్వారా ఏంటంటే కొండల ప్రాంతంలో ఉంటున్న వారందరికీ కూడా టూరిజంను ప్రమోట్ చేసేదానికి వాళ్ళకు రోప్ వేస్ అండ్ ఇతర కనెక్టివిటీని, అంటే చాలా వరకు కొండల ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి వచ్చేసి కనెక్షన్స్ ఉండవు అన్నమాట. అలాగే రోప్ వేస్ని డెవలప్ చేయకున్నారు. పర్వత్మాల అంటే ఏంటి, మాల అంటే ఫర్ ఎగ్జాంపుల్ దండ వేసినట్టు, దండ అయితే దారంతో కడతారు, ఆ దారమే రోప్ వే. దీని ద్వారా టూరిజం అనేది బిల్డ్ అవుతుందా లేదా? సో ఇది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకొస్తున్నారు. రీసెంట్గా అరకులో ఎలాగైతే రోప్ వే పెట్టారో ఆ విధంగా అనుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఆ కంజెస్టెడ్ అర్బన్ ఏరియాస్ విత్ కన్వెన్షనల్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆర్ నాట్ ఫీజిబుల్. అంటే ఎక్కడైతే మనకి రోడ్డు ఇలాంటి రైల్వేస్ ఇలాంటి పాసిబుల్ కావో కొండల ప్రాంతాల్లో, అలాంటి ప్రాంతాలకు ఏంటంటే వాళ్ళు ఈ యొక్క రోప్ వేస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. దీని ద్వారా ఏంటంటే ఎకనామికలీ ఈజీగా, ఫాస్టర్గా, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఒక కనెక్టివిటీ, ఒక ట్రాన్స్పోర్ట్ మెథడ్ అనేది తీసుకురావచ్చు అని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, జమ్మూ కాశ్మీర్ ఇతర రాష్ట్రాల్లో వచ్చేసి కొండల ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఒక కనెక్టివిటీని ఏర్పరిచే విధంగా అనేది తీసుకొస్తున్నాం అనమాట.
సో దాట్స్ ఇట్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో మిగతా కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకి ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, సో ఇలా ప్రతి ఒక్క కంటెంట్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో మిగతా క్లాస్ కూడా నేను రెగ్యులర్గా అనేది అప్లోడ్ చేస్తాను. కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో ఈ రోజు యొక్క కరెంట్ రిలేటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం మిగతా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంప్లీట్ చేద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.